ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభు నామములో వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని కృపను బట్టి ఇంతవరకు ప్రభు మనల్ని కాచి కాపాడి సజీవుల గుంపులో మనల్ని నిలిపి మన దినములు పొడిగిస్తూ ఆయన సన్నిధానములో ఉదయకాలమే వాక్యమును ధ్యానించడానికి ప్రభు మనకు అనుగ్రహించిన కృపను బట్టి ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వాక్యం. The book of Isaiah chapter 26 verse 12. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. హల్లెలూయా. ఆయన మన పక్షమును ఉంటే పనులన్నీ సఫలపరచబడతాయి. ఈ మాసములో నువ్వే పని తలపెడుతూ ఉన్నా సరే ఆ పనిలో ప్రభు నీకు తోడుగా ఉండి సఫలతను దయచేయును గాక. ఆయన నీతో ఉంటే సఫలతే గాని విఫలత అనేది ఉండదు. ఈ మాసములో నువ్వు ప్రారంభించబోయే తలపెట్టబోయే ఏ కార్యమైనా అది చిన్నదైనా పెద్దదైనప్పటికీ దేవుడు తోడుగా ఉండి నీ పక్షమున ఆయన కార్యము సఫలము చేయును గాక. హల్లెలూయా. 138వ కీర్తన 8వ వచనంలో దావీదు అంటాడు కదా, యెహోవా నా పక్షమున కార్యము సఫలం చేసెను. అయితే దేవుడు సఫలత ఇచ్చే ముందు ఏం చేస్తాడో తెలుసా? ఆయన సఫలత ఇచ్చే ముందంట సమాధానమును స్థిరపరుస్తాడంట. మన జీవితాల్లో సమాధానం ఇచ్చేవాడు ఆయనే. ఎన్నో కార్యాలు మనం తలపెడతాం, ఎన్నో కార్యాలు ప్రారంభించబడతాయి, కానీ అసమాధానం వల్ల ఆ కార్యాల మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి. అయితే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఆయన ముందు సమాధానం ఇస్తాడంట, తర్వాత కార్యాన్ని సఫలం చేస్తాడంట. హల్లెలూయా. ఈ లోకంలో ఏ కుటుంబంలో చూసినా ఉన్నటువంటి సమస్య ఈ అసమాధానం. ఒకవేళ అసమాధానము వల్ల ప్రారంభించబడిన కార్యములు, ప్రారంభించబడిన పనులు ఏవైనా ఆగిపోయినాయేమో, నా ప్రభు నీకు తోడుగా ఉండి ఈ మాసములో పనిని పూర్తి చేయునుగాక, పనిని సఫలం చేయునుగాక. ఆ కార్యము సఫలము పరచడానికంటే ముందుగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సమాధానమును స్థిరపరుస్తాడు. జ్ఞానము కంటే మించినది గొప్పది ఈ సమాధానము. సమాధానమును ఆయన స్థిరపరుస్తాడు, ఆ తదుపరి కార్యమును సఫలం చేస్తాడు. ఆదికాండం 24వ అధ్యాయంలో అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకి వివాహం చేయడానికి తన పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరుని తన స్వజనుల దగ్గరికి, స్వదేశమందున్న బంధువుల దగ్గరికి పంపిస్తాడు. అక్కడికి వెళ్ళి ఎలియాజరు ఏం చేస్తున్నాడో తెలుసా? మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. తనతో పాటు తన ఒంటెలు కూడా మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాయి. ఒక కార్యాన్ని ప్రారంభించడానికంటే ముందు, ఆ కార్యాన్ని తలపెట్టడానికంటే ముందు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేయండి అయ్యా. మోకరించి ఎలియాజరు ప్రార్థన చేశాడు. ఆయన మాటలాడుట చాలింపక ముందే జవాబు ఎదురుగా కనబడింది. హల్లెలూయా. దేవుని చిత్తానుసారంగా నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, నీవు ప్రార్థన ముగింపక మునుపే దేవుడు తన దూతలను పంపి నీకు జవాబును దయచేయును గాక. హల్లెలూయా. దైవ చిత్తానుసారంగా నీవు ఏ కార్యాన్ని తలపెట్టినా నా ప్రభువు ఈ మాసములో దేవుడు సఫలము చేయును గాక. అయితే మనం చేయాల్సిందల్లా ఒకటే, ఏ పని ప్రారంభిస్తున్నా సరే ప్రార్థనతో ప్రారంభించు. ప్రార్థనతో ప్రారంభించబడిన ఏ పనైనా సరే అది విజయంతో ముగించబడుతుంది. హల్లెలూయా. ఎలియాజరు ఏ ప్రార్థన చేస్తున్నాడో జవాబు ఆయన ఎదురుగా వచ్చి నిలబడింది. ఈ రోజు నువ్వు ప్రార్థించుచుండగా, ప్రార్థన చేయుచుండగా జవాబును నువ్వు నిశ్చయముగా చూచుదువుగాక. ప్రభు నీ కార్యమును సఫలము చేయునుగాక. ఎలియాజరు అంటున్నాడు, ఆదికాండం 24వ అధ్యాయము 56వ వచనము ఎలియాజరే అంటున్నాడు, యెహోవా నా ప్రయాణము సఫలము చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాసములో ఒక సాక్షిగా నీవు నిలబడబోతున్నావు. దేవుడు నా కార్యము సఫలం చేశాడు. హల్లెలూయా. ఎందుకంటే యెషయా గ్రంథం 64వ అధ్యాయం 4వ వచనం సెలవిస్తుంది, తన కొరకు కనిపెట్టుకొని వారి విషయమై ఆయన తప్ప కార్యము సఫలం చేసే మరి ఏ దేవుడు ఏ కాలమున మనం చూచి ఉండలేదు గనుక ఆయన గొప్ప దేవుడు. తన కొరకు కనిపెట్టుకొని వారి కార్యములు సఫలపరచు దేవుడు గనక మనము చేయునదంతయు సఫలమగును గాక. ఆమేన్.
దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, మీకే స్తోత్రాలు. మీరిచ్చిన వాక్కులను బట్టి స్తోత్రాలు. భక్తుడు అంటున్నాడు, దావీదు 138వ కీర్తన 8వ వచనములో, యెహోవా నా పక్షమున కార్యము సఫలం చేసెను. 57వ కీర్తన 2వ వచనంలో దావీదు అంటున్నాడు, అయ్యా, కార్యము సఫలం చేయు దేవునికి నేను మొర్ర పెడుతున్నాను. మనం మొర్ర పెట్టే దేవుడు కార్యాన్ని సఫలం చేసే దేవుడు గనుక ఒకవేళ ఈరోజు ఏ కార్యము నీవు తలపెడుతూ ఉన్నా సరే, ఈ మాసములో ఏ కార్యము తలపెట్టాలని నీవు ఆలోచిస్తూ ఉన్నా సరే, అది వివాహ ప్రయత్నం కావచ్చు, ఉద్యోగ ప్రయత్నం కావచ్చు, వ్యాపార ప్రయత్నం కావచ్చు, ఇంటి నిర్మాణం కావచ్చు, ఏ కార్యము తలపెట్టడానికి నీవు ప్రయత్నం చేస్తూ ఉన్నా సరే, దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నిశ్చయముగా నీ కార్యమైన సఫలపరచును గాక. ఎలియాజరు ప్రార్థించినట్టు ప్రార్థించు. నీవు ప్రార్థిస్తే ఏ కార్యము ప్రారంభించటానికైనా సరే ముందుగా నీవు ప్రార్థించు. నీవు ప్రార్థిస్తే ప్రార్థనతో ప్రారంభించబడిన ప్రతి కార్యము కూడా సఫలపరచబడి విజయముతో ముగింపబడును గాక. మీరిచ్చిన వాక్కులను బట్టి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. అయ్యా, ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబం చుట్టూ మీ కంచె వేయండి. చేస్తున్నటువంటి ప్రతి పనులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో మీ సన్నిధిని తోడుగా ఉంచి మీరే నడిపించి బలపరచుమని అడుగుచు ఉన్నా. ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యముతో నింపండి. మీ దీవెన ఆశీర్వాదాలతో ప్రతి కుటుంబంను మీరు నింపమని అడుగుచు ఉన్నా. ఇటు రీతిగా ఉదయకాలమే ప్రభు, మీ వాక్కులు మేము పొందుకోవడానికి, ప్రార్థించడానికి మీరు అనుగ్రహించిన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, మహిమ, ఘనత, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపణ చేస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.